మీ పేరెంట్స్‌కి డయాబెటిస్ కానీ, బీపీ ఉందనుకోండి. సో, మీరు ఓన్లీ టాబ్లెట్స్ పైనే డిపెండ్ అయ్యి నార్మల్‌గా మీతో పాటు రెగ్యులర్‌గా తినే ప్యాటర్న్‌లోనే వారు తింటున్నారనుకోండి. ఏం జరుగుతది అనంటే, ఆ టాబ్లెట్ మోతాదు కన్సిస్టెంట్‌గా పెరుగుతూ వస్తది. వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ఒకటి కాస్త ఒకటి ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. అలా కాకుండా మీ పేరెంట్స్‌కి ఈ ప్యాటర్న్ కాకుండా వాళ్ళు ప్రాపర్‌గా స్లీప్ ప్యాటర్న్ ఉందా? లేదంటే వర్కౌట్స్ ఏమన్నా వాళ్ళకి స్లోగా హ్యాబిచ్యుయేట్ చేయడం గానీ, హెల్తీ ఈటింగ్ అంటే ఒకటే ప్యాటర్న్ కాకుండా ఒక బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషియస్‌గా తినిపియడం అనే దాని మీద మీరు ఫోకస్ చేయలేదనుకోండి, వాళ్ళు ఇంటర్నల్‌గా ఆర్గన్స్ కానీ ఇంకొక డిజీజెస్‌కి లీడ్ చేస్తూనే ఉంటాయన్నమాట. మనం చూస్తాం కదా, డయాబెటిక్ నార్మల్‌గా ఒక పిల్ దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్‌కి ఇన్సులిన్ వరకు వెళ్ళిపోతది. ఇంకా బీపీ టాబ్లెట్ కూడా మీరు చూస్తే ఆ మోతాదు పెరుగుతూనే ఉంటుంది. సో ఇట్ లీడ్స్ టు హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ ఇవన్నీ వెళ్తాయి. అవన్నీ ఉండకుండా ఉండాలి అని అనుకుంటే లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేయడంలో మీరు మీ పేరెంట్స్‌కి హెల్ప్ చేయండి. అంటే బ్యాలెన్స్డ్‌గా ఎలా తినాలి, వెజిటేబుల్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ మినిమం వాకింగ్ నుంచి అట్లా స్టార్ట్ చేయడం, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉందా లేదా ఒకసారి కూర్చొని మాట్లాడి వాటిపైన మనము ఎంతవరకు హెల్ప్ చేయవచ్చు అనేది మీరు ఆలోచన చేసి దాన్ని మనం బ్యాలెన్స్డ్గా చేయగలిగితే వాళ్ళు ఆరోగ్యంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే అందరూ ఒకటే ప్యాటర్న్లో వెళ్లకుండా వీళ్ళు హెల్దీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పేరెంట్స్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఖచ్చితంగా టేక్ కేర్ తీసుకొని ఈ చేంజెస్ చేసుకోండి అనమాట. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి, లేదంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి రివర్స్ చేసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.